అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మనం బాబా మందిరం నిర్మించాలని ఎన్నో రోజుల నుంచి గత కొన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ అలాగే బాబా మందిరంతో పాటు శ్రీకృష్ణుని యొక్క మందిరం కూడా మనం నిర్మాణం గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అంటే మనం నిర్మించేటువంటి మందిరంలో శ్రీకృష్ణుడు అలాగే బాబా వారు ఉంటారు. ఇంకా వీలైతే మనకి దాతలు ముందుకొస్తే ఖచ్చితంగా మనం దత్తాత్రేయుల స్వాములను వారిని కూడా మనం నిర్మాణం అయితే చేసుకుంటాము. ఈ 3 ఆలయాలు అయితే ఒకే చోట అయితే ఉంటాయి. మనం రేపు ఈ మందిర నిర్మాణం జరిగితే నిత్య అన్నదానాలు, అంటే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి అన్నదానాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే శ్రీకృష్ణుని యొక్క భగవద్గీత అండ్ అలాగే కొన్ని విషయాల గురించి మనం ప్రవచనాలు అయితే చెప్పడం జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా గురువులని మనం మాట్లాడి ప్రవచనాలు అయితే చెప్పిస్తూ ఉంటాము. సో ఒక మంచి కార్యక్రమాలు అయితే జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా ధర్మం వైపు నడిచేలాగా అండ్ అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో భగవంతుడు చేసేటువంటి అద్భుతమైన లీలల గురించి తెలుసుకునేలాగా, వాళ్ళ జీవితంలో మార్పుని తెలుసుకునేలాగా అండ్ అలాగే ధర్మం వైపు నడిచేలాగా మనం ఈ కార్యక్రమాలు అయితే మొదలుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మనకి శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం మన వైపు ఉండి మనకి ఈ సేవా కార్యక్రమం ముందుకు నడిచేలా చేస్తారని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా వినండి సార్. ఈ యొక్క మనం నిర్మించేటువంటి మందిరానికి ఎవరైతే మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారో సపరేట్గా మీరు మందిర్ కోసం అని పెట్టేసి నాకు చేయండి. ఇప్పుడు మనం ప్లేస్ కోసం ప్లానింగ్ అయితే చేస్తున్నాం. గుంటకి 1 lakh ఉంది, అంటే ఒక గుంటకి 1,00,000 రూపాయలు ఉంది. మనం అక్కడ మందిరం కోసం 4 గుంటలు తీసుకుంటే మనం అక్కడ మందిరం ఏర్పాట్లు అయితే చేయవచ్చు. చాలా మంచి ప్రదేశం అండి. అక్కడ చుట్టుపక్కల చాలా వరకు అయితే మనకి అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మనం కట్టాల్సినటువంటి లొకేషన్లో. సో మంచి ప్రదేశం కూడా అవుతుంది. రేపటి రోజున మనం ఈ మందిరం నిర్మిస్తే చాలామందికి భగవంతుడి యొక్క లీలలు కూడా మనం తెలిసేలాగా చేయవచ్చు. సో ఇది అయితే మేము అనుకుంటున్నాం. సో దీనికి మనం ఇంకా ఏర్పాట్లు అయితే చేయలేదు. మనం 2 గుంటల స్థలం గురించి మనం దాతలతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు రెస్పాన్స్ అవ్వట్లేదు సరిగ్గా మనకి. సో ఎవరైనా మనకి దాతలు ముందుకు వస్తే మనం ప్లేస్ తీసుకొని స్టార్ట్ చేయడమే మందిరం. సో ఇది అయితే మా ప్రయత్నం. మనకి మూడు అనుకున్నాం, 3లో 2 అయితే స్టార్టింగ్. సో ఇంకెవరైనా మనకి స్పాన్సర్స్ వస్తే మనం 3 మందిరాలు అయితే ఒకే చోట నిర్మాణానికి అయితే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనకి సేవకులు వచ్చి ఉండి సేవ చేసుకొని వెళ్ళేలాగా మనం మందిరాన్ని అయితే నిర్మిస్తాము. సో చాలా బాగుంటుందండి. శ్రీకృష్ణుడి మందిరం అంటే మామూలు విషయం కాదండి. నిత్యం దీపారాధన కార్యక్రమం, తర్వాత ధూపదీప నైవేద్యాలు ఉంటాయి. అండ్ అలాగే ఇంకెవరైనా వాళ్ళ లైఫ్ని శ్రీకృష్ణుడి సేవలకి అంకితం చేసుకోవాలంటే వాళ్ళు స్వయంగా అక్కడ ఉండి వాళ్ళ సేవా కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. వాళ్ళకి మంచిగా మేము అన్నీ ఏర్పాటు చేస్తాం. సో ఇదైతే విషయం. ఎవరైనా మాకు సపోర్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి